చాప్టర్ 3 వర్స్ 9. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నేను పిలిచినట్లా యెహోవా నీ దాసుడు ఆలకించిన ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. జాగ్రత్త వినండి. Samuel went and lay down in his place. In his place. In his place. తన స్థలమందు వెళ్ళి పడుకొనెను. Being faithful in the place God kept you. Surrender to the calling, or faithfulness to the calling, or being faithful in the place that God has kept you. దేవుడిని పెట్టిన ప్రాంతం నమ్మకంగా నువ్వు ఉండగలిగితే వినవచ్చు. ఆ స్థలంలో ఎందుకు ఉండాలి అంటే, దేవుడు వచ్చి కలుసుకొని మాట్లాడుతున్న ప్రాంతంలో 1 సమూయేలు 3వ అధ్యాయము 3వ వచనంలో ఈయన పండుకున్న స్థలం ఎక్కడ? 3:3 దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. హీఈస్ ఇన్ ద రైట్ ప్లేస్. మరి సమూయేలు ఆ ప్రాంతంలో పండుకోవాలి అంటే మరి ఏలి ఎక్కడ ఉన్నాడు? 2వ వచనం. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొనుండు. ఎవరి స్థలంలో ఉన్నాడు? ఏలి స్థలంలో ఉన్నాడు. కానీ సమూయేలు స్థలం ఇక్కడ యెహోవా మందసం ఉన్న ప్రాంతం. ఒక మాట ఆలోచించండి. ఆ ప్రాంతంలో నమ్మకంగా ఉండడం అంత ఈజీనా? మీరే చెప్పండి. ఆలోచించండి, 2 నిమిషాలు ఆలోచించి, సరదాగా ఆలోచించండి. మీ నాన్న ఊరికి మేము పిలుస్తున్నానండి. ఫస్ట్ టైం పిలిచాడు. దగ్గరికి వెళ్ళేసరికి లేదు నాన్న పిలవలేదు అన్నాడు. నేను కాదన్నాడు. సెకండ్ టైం మళ్ళీ మీరు వెళ్ళి మీ రూమ్లో మీరు వండుకున్నారు. మళ్ళీ నాన్న 2వసారి పిలిచాడు. మీరు ఏం చేశారు? వచ్చారు అని అన్నాడు. నేను పిలవలేదన్నారు. ఇప్పుడు మీరు మనసులో ఏమనుకుంటారు? ఉన్నాడు చెప్పండి. సరే, సెకండ్ టైం పిల్లలని మీరు పోయి పండుకున్నారు. ఓకే, వెళ్ళి పండుకున్నా. మళ్ళీ ఏమని పిలిచాడు? స్వరం పిలిపించింది. నాన్న పిలిచాడని చెప్పి మళ్ళీ మీరు లేచి వచ్చారు. 3వసారి నానేమన్నాడు? నేను మిమ్మల్ని పిలవలేదు అన్నాడు. ఏ స్వరం చెప్పిన తర్వాత మనమైతే ఏమంటామంటే, మా నాన్నకి ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు. సరే, నాకెందుకు భ్రమ వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. దినమంతా ఏమని పిలిచాడు? సమూయేలు 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 పిలిస్తే సబ్కాన్షియస్ మైండ్ కూడా బాగా రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఇంకొకసారి పిలవచ్చు, పిలవక పోవచ్చు. సేఫ్ సైడ్ ఎక్కడ పండుకుంటే బెటరు? తెలియపర్లే కదా. నాన్న పక్కనే పడుకుంటే పిలిస్తే లేచి రావాల్సినంత అవసరం ఉండదు. అవునా కాదండి? ఎస్ ఆర్ నో? సరే, స్టోరీ కట్ చేద్దాం. పిలుస్తుంది ఏమన్నా పట్టపగల? ఉన్నదో చెప్పండి. నైట్లో ఎవరన్నా మీరు పిలిచారనుకో, పక్కన వచ్చి పిడుగు పడితే కూడా, పక్కన తుఫాన్ వచ్చి కొట్టుకోపోతే పోయి మూసీ నదిలో తేలుతారు, కానీ లేవడం మాత్రం అంత ఈజీనా అండి? రాత్రి నిద్ర లేపితే సంస్కృతం అనర్గళంగా వస్తుంది. వాళ్ళ అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు. మళ్ళీ పొద్దున్న లేచి తర్వాత, అయ్యో అంత తిట్టావురా, నువ్వు మనిషివేనా అంటే, అయ్యో అమ్మ నాకు అది తెలియదు, నిద్రలో కదా, నాకు అంత ఎవరో తిడుతున్నా అర్థం కావట్లేదు అంట. నైట్లో నిద్ర అంత ఈజీనా అండి? బట్ హీ వాస్ ఫెయిత్ఫుల్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్. ఆ ప్లేస్ కాకుండా ఇంకెక్కడున్నా సరే సమూయేలు దేవుని స్వరం వినేవాడు కాదు. ఎందుకంటే ఆ ప్లేస్లో ఏముందండి? మందసం ఉంది, కరుణాపీఠం ఉంది. దేవుని స్వరం వినిపించే ఏకైక ప్రాంతం అదే. చాలాసార్లు జీవితంలో రెవల్యూషన్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ కాలింగ్. చాలాసార్లు అందరూ అంటారు, పిలుపు ఎట్లా పొందుకుంటామండి, పిలుపు ఎలా తెలుసుకుంటామండి? అది కెరియర్ విషయం కావచ్చు, బిజినెస్ విషయం కావచ్చు, కెరియర్ ఏదైనా కావచ్చు. నేను సేవ గురించి అనట్లేదు. యూ డోంట్ నీడ్ టు ఫైండ్ యువర్ కాలింగ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రపంచం ఏం చెప్తుంటే ఫైండ్ యువర్ కాలింగ్, ఫైండ్ యువర్ కాలింగ్, ఫైండ్ యువర్ కాలింగ్ అని ఒక అద్భుతమైన $1 మిలియన్ స్టేట్మెంట్ చెప్తున్నా, జాగ్రత్త. యూ డోంట్ నీడ్ టు ఫైండ్ యువర్ కాలింగ్, కాలింగ్ ఇట్ సెల్ఫ్ విల్ ఫైండ్ యూ. పిలిపే వచ్చి వెతుక్కుంటే నేనేం చేస్తుంది? కలుసుకుంటుంది. మీరు అనొచ్చు, ఎప్పుడు కలుసుకుంటుంది? నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను పెట్టిన ప్రాంతంలో నమ్మకంగా ఉంటావో. ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ లైక్ ఎ మ్యాగ్నెట్, కాలింగ్ ఈజ్ లైక్ ఐరన్. ఫెయిత్ఫుల్నెస్ ఏంటండి? మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం. పిలుపు అనేది ఏంటండి? ఐరన్. ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు చెప్పండి? ఇనుము.
ఇప్పుడు నీ దగ్గర ఏముంది? నమ్మకత్వం ఉంది. పిలుపు వచ్చి ఏం చేస్తుందండి? అతుక్కుంటుంది. అయ్యో అట్ట అతుక్కుందండి. నీ దగ్గర ఏముంది? నమ్మకత్వం ఉంది. యు హ్యావ్ ఫెయిత్ఫుల్నెస్, కాలింగ్ విల్ కమ్ అండ్ స్ట్రైక్ యూ. అసలు ఫెయిత్ఫుల్నెస్ కాపాడుకోవాల్సిన ప్రాంతం అంటారు అది. సామెతలు 28:20లో 28:20, నమ్మకమైన వానికి దీవెనలు మెండంట. సమృద్ధిగా దీవెనలు ఎవరికి వస్తాయండి? నమ్మకమైన వాడికి. చూడండి, వాస్తవంగా ఆలోచిస్తే మనమైతే సమయాల పోషణలు ఉంటే నమ్మకంగా ఉంటామండి ఆ ప్లేస్లో. ఊరు కానీ ఊరు, ప్రాంతం కానీ ప్రాంతం, పరాయి ప్రాంతం, తల్లిదండ్రులకు దూరమై అనాథగా ఉండిపోయి ఏకాగా ఉండిపోయాడు. ఆలోచించండి, కనీసం ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఆయనకి ఏమైనా ఏర్పరచబడిన బ్యాక్గ్రౌండ్ అండి? చాలాసార్లు మన బ్యాక్గ్రౌండ్ చూసి మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలా ఫీల్ అవ్వాలంటే, నమ్మకం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, పారిపోవాలంటే సమయలుకున్నంత సాకులు మనకంటే ఇంకెవ్వరికి ఉండవు. సమయలు వాస్తవంగా దేని కొరకు దేవుడు పిలుచుకున్నాడు? వాట్ వాస్ హిస్ కాలింగ్? ప్రధాన యాజకుడుగా పిలుచుకున్నాడు. ఎస్ ఆర్ నో? రెండోది ప్రవక్త పిలుచుకున్నాడు. ఎస్ ఆర్ నో? యాజకుడు ఏ గోత్రం నుంచి రావాలి? త్వరగా చెప్పండి అండి. లేవి గోత్రం నుంచి. ఇప్పుడు సమయలు ఏ గోత్రం నుంచి వచ్చాడు? 1 సమయలు 1 అధ్యాయం 1 వచనం. ఏ గోత్రం వస్తే మాకెందుకు బ్రదర్ అంటారా? మన జీవితంలో ప్రతిసారి అమ్మో అండి నాకు అసలు ఈ బ్యాక్గ్రౌండ్కి నాకు అండి కిలోమీటర్ అంత దూరం అండి, అసలు రాంగ్ కాలింగ్ అండి ఇది. పిలుచుకుంటే దేవుడు ఎవరినన్నా లేవీని పిలుచుకోవాలా, అది యాజకుడు చేస్తాడంట. అసలు యాజక ధర్మానికే కిలోమీటర్ దూరం పారిపోయే గోత్రం అది. అది సరిపోతున్నట్లు యాజకుల్లో ప్రధాన యాజకుడుగా బలిపీఠం దగ్గర, తర్వాత బలిపీఠం మీద నిప్పు ఎల్లప్పుడు మండుచుంటున్నట్లు మందసం దగ్గర ఏమనుకుంటున్నాడో ఏమో. మా అమ్మ ఏదో పిచ్చి కోరికలు కోరుకుంది, ఈ ఏలి తాత ఎందుకు చేసాడు? అసలు దిస్ ఈస్ ద వర్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మైండ్ అండ్ ఐ హావ్ అబ్సల్యూట్లీ గాట్ ఆల్ ఎక్స్క్యూజెస్ టు రన్ అవే. 1 సమయంలో 1:1, ఎఫ్రాయిము మన్యమందు రమతవి పట్ట వాడు ఒకడు ఉండెను, అతని పేరు ఎల్కానా, అతడు ఎఫ్రాయిమీయుడై. చాలు ఎవరు? ఎఫ్రాయిమీయుడు. చాలాసార్లు మనం అంటాం, అసలు నా గోత్రం ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నన్ను దేవుడు చెప్పండి కరెక్ట్ పిలవటం ఏంటి? పిలిస్తే పిలిచాడేమో కానీ ఇది కరెక్ట్ పిలుపు. పక్క నుంచి కొంతమంది వచ్చి అంటారు, సమయల్ ఫ్రెండ్స్ మనమైతే, ఒరే తప్పించుకోవాలందా నీకు? అవునరా, రాత్రి రాగానే మందసం పక్కన పోయి వండుకోమంటారు. నాకు ముందే టెన్షన్ అది. ఆ మందసం ముట్టిన వాళ్ళందరూ పిట్టలు ఎగిరినట్టు ఎగిరారు, మొత్తం చనిపోయారు లేదా కాదా? ఇప్పుడు ఇట్లాంటప్పుడు పక్కన మనకు మోటివేషన్ ఇస్తారు సార్, రే వద్దురా సమయలు, నువ్వు పోయి ఎక్కడ పండుకుంటావు? ఏలి తాత దగ్గర పండుకోరా పోయి ఆ స్థలంలో అస్సలు నమ్మకత్వం వద్దురా బాబు. ఎందుకంటే అక్కడ ఏముంది? మందసం ముందు ముట్టినోడు పిట్ట ఎగిరినట్టు ఎగురుతారా బాబు, లేక పుట్టినోడు నువ్వు అని అంటారు లేదా అని పక్క నుంచి అంటారు. పక్క నుంచి మన బ్యాక్గ్రౌండ్ ఏంది? మందసం దగ్గర పోయే బ్యాక్గ్రౌండ్ అన్న మంది. మనం లేవీలమా? మన ఎవరు? ఎఫ్రాయిం. అంటే మనం పక్క నుంచి ఏం చెప్పినవురా, కరెక్ట్ చెప్పినవురా అనే వాళ్ళం మనం అయితే. He is not disturbed when there was a mismatch of the background. Number 2, సొంత చాయిస్ అండి వెళ్ళి చేయడం దేవుని సేవ. సొంత చాయిసా? ఎవరు మొక్కుబడి చేసుకున్నారు? త్వరగా చెప్పండి. వాళ్ళ అమ్మ మొక్కుబడి చేసుకుంది. అమ్మ మొక్కుబడి చేసుకుంటే బలైంది ఎవరు? కొడుకు. ఇట్లాంటివి మన జీవితంలో బాగా అనుబాటు కదా. చెయ్యని తప్పుకు మా అమ్మ చేసిన తప్పుకు నేను బలి పశువుని అయ్యానమ్మా అని జీవితాంతం ఏమో తిట్టుకుంటాం. తిట్టుకోరా? ఇట్లా చెప్తే అర్థం కాదు. కానీ షుగర్ వచ్చింది అనుకోండి, మీకు సడన్గా షుగర్ జబ్బు అన్నారు అనుకోండి, వెంటనే క్వశ్చన్ అడుగుతారు, అమ్మకుందండి, నాన్నగారికి ఉందా? లీటర్లు అండి, కిలోలు అండి, కంగ్రాచులేషన్స్ అండి, జెనెటిక్ అండి అని. ఫస్ట్ ఏమని తిట్టుకుంటారు ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు చెప్పరా? ఈ కుటుంబంలో కానీ పుట్టకపోయి ఉంటే, భగవంతుడు అనేవాడు ఉంటే అందరినీ మంచి మంచి కుటుంబాలు పుట్టించి నన్నకి అని అంటావా లేదా? చెప్పరేంటండి? పారిపోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవ్వలే, చాయిస్ మ్యాచ్ అవ్వలే. ఫర్ నో చాయిస్ ఆఫ్ హిస్ హీ నెవర్ వాంటెడ్ టు బి అ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ హీ నెవర్ వాంటెడ్ టు బి ఇన్ టు ద కాలింగ్. మామ్ పుష్డ్ హిమ్ ఇన్ టు ద కాలింగ్. తీసుకెళ్ళి ఏం చేసిందండి? పుష్ చేసింది. మదర్స్ డెసిషన్, చైల్డ్ ఈజ్ సఫరింగ్. పిల్లల్ని తీసుకెళ్ళి ఫస్ట్ రోజు స్కూల్లో వేస్తే ఎట్లుంటుందండి? పిల్లలు తీసుకెళ్ళి ఫస్ట్ రోజు స్కూల్లో వేస్తే ఎట్లుంటుంది? మీరు అక్కడ కూర్చోండి, మంచి ఎంటర్టైన్మెంట్ మీకు ఉంటుంది.
కింద పడతారు, దొర్లుతారు కింద పడి. పోను అంటాడు వాళ్ళ అమ్మ, పాపం నీకు ఇన్ని చాక్లెట్లు, నీకు అది, ఈవినింగ్ నీకు పార్టీ ఇన్ని చెప్తే కూడా పాపం ఏది 3-4 గంటల నుండి మళ్ళీ వచ్చేస్తారు ప్లే స్కూల్ నుంచి. దానికి అంత. ఇప్పుడు పిల్లవాడు చూడండి, సి ద సరెండర్ ఈజ్ ద కీ విచ్ విల్ ఓపెన్ ద పవర్ ఆఫ్ ద కాలింగ్. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి షిలోహులో అన్యం పుణ్యం ఎరగని ప్రాంతంలో, ఆ దృశ్యం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి అలా విడిచిపెడితే అక్కడే మనమైతే కింద పట్టుకొని, అమ్మ కొంగు పట్టుకొని కింద దొర్లి ఏడ్చేవాళ్ళం. తెలుసా అండి సమూయేలుకి ఎందుకు అంత పొరక్తాడు, ఎందుకు పిలుపు అంత రహస్యమైన మరుగును దాని ఎందుకు వచ్చింది తెలుసా? 1 సమూయేలు 1:28 ఆఖరి వచనం చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హీ వర్షిప్ ద లార్డ్ ఇమ్మీడియట్లీ. గోల్డెన్ పాయింట్ చెప్పాలని ఆశపడుతున్నాను. వర్షిప్ ఈజ్ టు సరెండర్ యువర్ రైట్. పవర్ఫుల్ వర్షిప్ విల్ సరెండర్ ఆల్ యువర్ రైట్స్. ఆ పిల్లవాడు ఆరాధిస్తున్నాడు, ప్రభా ఇంత గొప్ప ప్రాంతానికి పిలుచుకున్నావు నాయన, ఈ పిలుపుకి నేను యోగ్యుడిని కాదు. అమ్మ గర్భంలో ఇన్ని రోజులు గొడ్రాలుగా ఉంది అమ్మ, కానీ నన్ను తీసుకొచ్చి అమ్మ కోరుకొని సమర్పించుకుంది. అది అమ్మ ఇష్టమైండొచ్చు, కానీ నేను ఇష్టపూర్వకంగా నా హక్కులు, బాల్యంలో ఎంజాయ్ చేస్తున్న నా ఫ్రీడమ్ని, నా సంతోషాల్ని, నా ఫ్రెండ్స్తో తిరిగే ఆ ప్రాంతాల్ని ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు పెట్టిన ఈ ప్రాంతంలో నమ్మకంగా ఉంటాను ప్రభా అని సరెండరింగ్ ఆల్ హిస్ రైట్స్. దట్స్ ద పవర్ఫుల్ వర్షిప్ దట్ స్మాల్ చైల్డ్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అంటు ద లార్డ్. సరైన స్థలం అది, దేవుని మందిరం సరైన స్థలమని మనం అంటాం, కానీ షిలోహు అతి భయంకరమైన పాపానికి పుట్టినిల్లుగా మారింది. 1 సమూయేలు 1:3 రాస్తుంటుంది, ఏలి కుమారులు హోఫ్ని ఫినెహాస్లు పాపము తారాస్తాయి కంటింది. ద మోస్ట్ పొల్యూటెడ్ ప్లేస్, ద మోస్ట్, ఇంకా చెప్పాలంటే అతి భయంకరమైన స్థానము. మనమైతే మనసులు అనుకుంటాం, ప్రభా ఏం తప్పు చేశాను పీల్చుకుంటే నన్ను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెడతావో ప్రభా. రాంగ్ ప్లేస్, రాంగ్ చాయిస్, రాంగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ రాంగ్ ఎగ్జాంపుల్. ముందు కళ్ళ ముందేమో హోప్ని ఫినెహాస్లు ఉన్నారు, ఏం మాదిరి ఉంటుంది అయ్యా. ప్రతిరోజు ఏడ్చేవాళ్ళం, నాకంటూ ఎందుకు ఇలా చేసావు ప్రభా, నా హక్కులను నాకెందుకు భంగపరిచావు, పిలుచుకున్నానని చెప్పి నా రైట్స్ని, నా ఫ్రీడమ్ని, నా ప్రైవసీని, నా చాయిస్ని కుప్పగులు చేసావు ప్రభా, నీకు ఎట్లా అన్యాయం చేయబోద్దేంది నా జీవితం చూసి ఏడ్చేవాళ్ళం. శామ్యూయల్ సరెండర్ ఆల్ హిస్ రైట్స్, నెవర్ క్రైడ్, నెవర్ రెబెల్డ్, నెవర్ వాస్ డిమోటివేటెడ్. బ్యాక్ స్లైడర్స్ ఎందుకు బ్యాక్ స్లైడ్ అవుతారు తెలుసా అండి? ప్రేమ లేక కాదు. బ్యాక్ స్లైడర్స్ ఎందుకు బ్యాక్ స్లైడ్ అవుతారంటే దేవుని మీద ప్రేమ లేక కాదు. దేవుడు మల్టిపుల్ టైమ్స్ పిలుచుకుంటాడు. ఫస్ట్ టైం పిలిచినప్పుడు వాస్తవంగా అది ఆశీర్వాదం పిలుపు కాదు, అది విధేయత పరీక్ష. ఫస్ట్ టైం పిలిచినప్పుడు విధేయత, మనం ఫస్ట్ టైం పిలిచినట్టు విధేయత చూపిస్తాం. కానీ దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ దేవుడు పిలుచుకుంటాడు, ఒక్కొక్క ప్రాంతాల్లో పరీక్ష పెడతాడు. మొదటిగా ఏమో విధేయత పరీక్ష పెట్టి ఆ విధేయత చూపించిన వెంటనే ఫస్ట్ టైం ఒక్కసారి దేవుని పిలుపులో కాలు పెట్టేసరికి ఒక్కలాంటి సమస్యలు ఇలా ఉవ్వెత్తున కొట్టుకొని వస్తాయి. సరైన ప్రాంతంకి వచ్చేసరికి సమస్యలు ఇట్లా ధారావాహిక స్రవంతిలాగా నీ మీద పడతాయి, విరుచుకుపడతాయి. సమస్యలని కూరలు చార్చుకొని నీ మీద కాటేయడానికి వస్తూ ఉంటాయి. అమ్మో మై గాడ్, వాట్ ఈస్ దిస్, దిస్ ఇస్ క్రేజీ, ఐ హావ్ నాట్ ఈవెన్ ప్లాన్ ఫర్ దిస్, ఐ కాంట్ డూ దిస్ అండ్ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. దీని నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ మొదటి పిలుపులో చూసి ఒక్కసారి నిర్గాంతకుపోయే స్పందనలు చూసి విడిచిపెట్టి పారిపోవాలనుకుంటావు. దట్స్ వెన్ ద సెకండ్ టెస్ట్ బిగిన్స్. సెకండ్ టెస్ట్ ఈజ్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. ఏంటండి విధేయత? ఏం విధేయత ఏంటి నమ్మకత్వము? అందుకొరకే ద బ్లెస్సింగ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫస్ట్ కాల్, ఇట్ ఈస్ ఓన్లీ ద టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్, బట్ ద బ్లెస్సింగ్ ఈజ్ ఆఫ్టర్ ద సెకండ్ టెస్ట్, దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. విధేయత అనే పరీక్ష. అందుకొరకే నమ్మకత్వం అనే పరీక్ష. మొదటిది విధేయత అనే పరీక్ష, రెండవది నమ్మకత్వం అనే పరీక్ష. నమ్మకత్వం పరీక్ష ఏం చేస్తుందండి? యూ విల్ బి ఫెయిత్ఫుల్ అండ్ యూ విల్ ఎండ్యూర్ ఇట్. తట్టుకుంటావు. ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని అవమానాలు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అన్నీ నీ గుండె గాయమైపోయిన పరిస్థితులు వస్తున్నాయి. వెన్ యూ డిడ్ నాట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని జీవితంలో ఏం చేస్తున్నానికి అర్థం అవ్వట్లే. అసలు పిల్లవాడైన బాలుడైన సమయాలకి అసలు దేవుడు ఎట్లా మాట్లాడతారో తెలియదండి, దేవుడు ఎవరో తెలియదండి, అసలు పిలుపు ఏంటో తెలియదు, అసలు ప్రాంతం ఏంటో తెలియదు. అమ్మ నాన్న దూరం అయినప్పుడు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, నాన్న ఎలా ఉంటుందో తెలియదు, తన కుటుంబం ఎక్కడుందో తెలియదు, ఏమీ తెలియదు. అగమ్య గోచరాల అమాయకుడైపోయి హీ వాజ్ జస్ట్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఈరోజు ప్రశ్న అడుగుతున్నా, వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ ద కాలింగ్, పిలుపులో నీకు ఏం అర్థం అవ్వట్లేదా? అయినా నువ్వు హత్తుకొని పట్టుకున్నావా? స్టిల్ యూఆర్ హోల్డింగ్ ఆన్. విడిచిపెట్టనయ్యా, ఈ ప్లేస్లో పెట్టావు, మందస్సం ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో పిలుచుకున్నావు, ఈ భాగ్యం నాకు ఇచ్చావు, నాకు అర్థం కాకపోయినా పట్టుకుంటా. ఎప్పుడైతే నువ్వు అర్థం కాకుండా పట్టుకున్నావో అక్కడ బాలుడైన సమూయేలుని దేవుడు ప్రవక్త అయిన సమూయేలుగా
మార్చేశాడు. వాట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్? ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. దేవుడు ఎందుకు చేస్తున్నాడు? డౌట్ వచ్చిందా? నా కుటుంబం ఎందుకు ఇలా జరుగుతుంది? నా శరీరం ఎందుకు ఇలా జరుగుతుంది? నా ఉద్యోగం ఎందుకు ఇలా జరుగుతుంది? నా వ్యాపారం ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని సేవనే కదా నేను చేస్తుంది. దేవుని ప్రేమించి కదా వచ్చింది. దేవుని ప్రేమించి నేను అడుగు పెడితే, నాగటి మీద చేయబెడితే ఎందుకంటే ఇలా జరుగుతుంది? వైపరీత్యం ఎందుకు నన్ను వెంటాడుతుంది? అసలు దేవుడు పరీక్షిస్తుంది ఏంటంటే, మొదటిగా విధేయత, నమ్మకత్వం. ఏం అర్థం కాకపోయినా, వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, వెన్ ఆల్ ఈజ్ బ్లాంక్, స్టిల్ యూ హోల్డ్ ఆన్. అయినా నువ్వు పట్టుకుంటావే, అదే నమ్మకత్వం. నమ్మకమైన దీవెనలు. ఎఫ్రాయిం గోత్రికులు ఇంకో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళ చరిత్రలు మార్చింది ఇద్దరే. ఎఫ్రాయిం గోత్రంలో సంబంధం లేని వెనుక చరిత్ర. మోషే చనిపోయే సమయం దగ్గరకు వచ్చింది. కళ్ళు మూసే టైం వస్తే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 17వ వచనం, నంబర్స్ 27:17, దేవుడు అన్నాడు, మోషే నీ రీప్లేస్మెంట్ నేను తీసుకురాబోతున్నా. వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. ఒక పవర్ఫుల్ లీడర్ని తీసుకొస్తా. A calling is going to find a man of Joshua and he's going to be the powerful leader the world would ever see. మోషే, కనీసం నువ్వన్నా ఇశ్రాయేల్ ప్రజల్ని ఆల్మోస్ట్ దగ్గర దాకా తీసుకొచ్చావు, కానీ నా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న దగ్గర తీసుకెళ్తాడు. నువ్వన్నా నీకంటే గొప్ప యుద్ధాలు చేస్తాడు. ఈ వ్యక్తి శాసిస్తే సూర్యుడు ఏమైపోతాడు? ఆగిపోతాడు. సూర్యుడా ఆగిపో అంటే సూర్యుడు సలాము కొట్టి ఈ వ్యక్తి వాక్కుకి ఏం చేస్తాడు? ఆగిపోతాడు. ఆ వ్యక్తి నమ్మకత్వం చూస్తారా? కడుగట్టిన బానిసత్వపు గుడిసెలవే. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు మగ్గిపోతున్న బానిస గృహంలో ఒకరోజు చిన్న పిల్లవాడు పుట్టాడని పిల్లవాని ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి. తీరా చూస్తే ఆ కుటుంబంలో తీరని మారని హోమం, భయంకరమైన అవమానాలు, మరణం తర్వాత మరణం. ఆ కుటుంబంలో ఎవరు ఎంటర్ అయినా చచ్చిపోతున్నారు. మరణాల తర్వాత మరణాలు. 1వ దినవృత్తాంతం 7వ అధ్యాయంలో చూస్తే చాలామంది చనిపోతూ ఉన్నారు ఆ కుటుంబంలో. అసలు నా కుటుంబానికి ఏం జరిగింది? తరతరాల శాపం నా గృహంలో ఎందుకు ఉందని ఆ తల్లిదండ్రులు వేదన పడుతున్నప్పుడు ఒక బిడ్డను దేవుడు ఇచ్చాడు. 7వ అధ్యాయం 27వ వచనంలో, ఆ బానిసపు చెరలో పుట్టినప్పుడు నూను కుమారుడైన యెహోషువ అని రాయబడి ఉంది. అక్కడ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఆ గుడిసెల నమ్మకత్వాన్ని కోల్పోలే. అక్కడ నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకరోజు మోషే పిలిచాడు, ఈయన నమ్మకత్వం ఎంతుందో చూద్దామన్నాడు. ఆ రోజు నిర్గమకాండం 10వ అధ్యాయం 10వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 17:10, త్వరగా నిర్గమకాండం 10వ అధ్యాయం 10వ వచనం 17:10. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధం ఆడను. ఎప్పుడు మోషేతో ఉండాలని ఆశపడేవాడు. ఒకరోజు జాషువాని దేవుడు మోషే పిలిచాడు. మోషే పిలిచేసరికి, అయ్యా చెప్పయ్యా, జాషువా నువ్వు వెళ్ళు, యుద్ధానికి వెళ్ళయ్యా. మరి నీ చేతులు ఎవరు పట్టుకుంటారయ్యా? నీ చేతులు ఎవరు పట్టుకుంటారు? మోషే అన్నాడు, అహరోను హూరు అనువారు నా చేతులు పట్టుకుంటారు, నేను వాళ్ళని తీసుకొని పైకి వెళ్తా. నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా? యుద్ధానికి వెళ్ళా. ప్రాణాల మీదకి వస్తుందయ్యా. నువ్వు నమ్మకస్తుడు కాబట్టి చెప్పేసరికి నిరాక్షేప ఒక్క మాట చెప్పకుండా ఎక్కడ తోస్తే అక్కడికి వెళ్తున్నాడు. ఏ ప్రాంతంలో పెడితే ఆ ప్రాంతంలో ఉంటున్నాడు. నమ్మకత్వం రాజీపడలే. ఏమర్థం అవ్వట్లే. జాషువా ద స్లేవ్ బికేమ్ ద జాషువా ద వారియర్. ఒకరోజు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 2వ వచనం, వాగ్దాన దేశం దగ్గరకు వచ్చేస్తున్నారు. మోషే పిలిచాడు, వేగుల వారిని పంపించాలి. స్పైస్. భారతదేశానికి రా ఏజెంట్స్ ఉంటారు, ఇస్రాయల్ దేశానికి మొసాద్ ఉంటారు. సీక్రెట్ ఏజెన్సీలో స్పైస్ లాగా వెళ్ళాలి. వారి చరిత్ర, వారి వ్యక్తిత్వం, వారి వాళ్ళ ముఖ కవలికలు, వారి వస్త్రాలంకరణ సమస్తం మార్చేసుకొని వారు కాకుండా, వ్యక్తులుగా కాకుండా మారువేషంలో వెళ్ళి పరాయి దేశంలో కాలు పెడితే ప్రాణాలే పోవచ్చు. మోస్ట్ రిస్కీ బ్యాటిల్. నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన కనాను దేశంలో సంచరించి చూచుటకు నీవు మనుషులలో పంపుము. ఆ స్పైస్గా సంఖ్యాకాండం 13:8, 13:8 లాటరీ వచ్చి పడింది. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. అయ్యా, ఏ గోత్రంలో ఎవరికి నమ్మకత్వం ఉంది? నాకు రాజరికం లేదు, నాకు యాజకత్వం లేదు. ఎఫ్రాయిం గోత్రం నుంచి నేను ఏం కోరుకోవాలి? ఏర్పరచుకున్నాడు దేవుడు. నమ్మకత్వం ఉంది. వేగులు చూసి ఒక స్పైగా ఏర్పరచుకున్నాడు. అద్భుతంగా గెలిచి సత్య రిపోర్ట్ తీసుకొచ్చి విశ్వాసం నిలబడి వాగ్దాన దేశంలో స్వతంత్రించింది ఇద్దరు. ఆ ఇద్దరిలో యెహోషువ, కాలేబులు ఉంటే ఆఖరి పరీక్ష వచ్చింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఇంత చేస్తే జాషువాకు ఒక టైటిల్ మిగిలిపోయిందంట. యెహోవా సేవకుడైన మోషేకేమో మంచి టైటిల్, మ్యాన్ ఆఫ్ గాడ్, సర్వెంట్ ఆఫ్ గాడ్. మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ, సర్వెంట్ ఆఫ్ మోజస్.
ఇది మంచి టైటిలా బాధకరమైన టైటిల్? ఉన్నట్టు చెప్పండి. సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే ఘనత. సర్వెంట్ ఆఫ్ మోజెస్, మోషే పనోడు, మోషే బాడీగార్డ్. మోషేకి నీళ్ళు పోయాలా, మోషేకి చెప్పులు ఎత్తాలా, మోషేకి చేతులు పట్టుకోవాలా. ఒక మాటలో చెప్పాలంటే సర్వెంట్ ఆఫ్ మోజెస్ అనే టైటిల్ లాస్ట్కి ఎవరికి మిగిలిందండి? యెహోషువకు మిగిలింది. ఎంత నమ్మకస్తుడు తెలుసా? ఒక మాట నాకు గుండె పొడుచుకెళ్ళిపోయింది. దేవుడు వచ్చి కలుసుకున్నాడు ప్రత్యక్ష గుడారం. నిర్గమకాండం 33:17, 33:11. నిర్గమకాండం 33:11, 33:11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడచ్చు. దేవుడు డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటే యుద్ధములు, భూమి కంపించింది, కొండ శిఖరాలు పగిలిపోతూ ఉన్నాయి. ప్రచండమైన దేవుని మేఘము అగ్ని కమ్ముకుంది, ఆ ప్రాంతం అంతా దహిస్తూ ఉంది. తరువాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడు, గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఎవ్రీబడి లెఫ్ట్ హిమ్. ద ఓన్లీ మ్యాన్ హూ నెవర్ లెఫ్ట్ మోసెస్ వాజ్ ఓన్లీ వన్ మ్యాన్, ద ఫెయిత్ఫుల్ మ్యాన్, దట్ ఈస్ జాషువా. ఎప్పుడు సంఖ్యాకాండం 11 అధ్యాయం కానీ 14 కానీ అందరూ అడ్డం తిరుగుతూ ఉంటారు. రాళ్ళతో కొట్టి చంపాలని మోషేని ట్రై చేస్తూ ఉంటే అడ్డం నిలబడింది ఎవరు తెలుసా అండి? ఎవరు నిలబడారు తెలుసా? యెహోషువ, కాలేబులు అడ్డం నిలబడితే మెయిన్గా అడ్డం నిలబడింది ఎవరండి? జాషువా. వాళ్ళందరినీ శాంతపరిచింది ఎవరు? జాషువా. మోషే చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టలేదండి. ఎవరు? జాషువా. ఒకరోజు చనిపోతూ ఉంటే మోషే భవిష్యత్తు ఏంటి ప్రభు అని ఆలోచిస్తూ ఉంటే మోషేతో ఒకటే మాట్లాడిన దేవుడు, ఇల్లంతట్లో నువ్వు ఎంత నమ్మకస్తుడువో ఒక నమ్మకస్తుడు నాకు అనిపిస్తున్నాడు. ఆయన నేను ప్రకృతిని శాసించే శక్తివంతమైన మహానాయకుడిగా నేను చేయబోతున్నాను. నీకంటే పవర్ఫుల్ లీడర్ అవుతాడు. ఎవరయ్యా అంటే మోషే సేవకుడైన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు మహానాయకుడు ఎదిగాడు. ఒక్కసారి దేవుడు తలుపులు తెరిస్తే వాగ్దాన భూమిని ఎవ్వడు ఆపలేకపోయాడు. When once God opens the doors, nothing in the world can stop this man of God, the powerful leader the world could ever know. He is none other than Joshua. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, పరీక్షించుకుందాం, ప్రభువులో పాల్పొందాం. నమ్మకత్వం నీకుందా? యూ హ్యావ్ ఫెయిత్ఫుల్నెస్. యూ డోంట్ అండర్స్టాండ్ వై ఎందుకు వై దిస్ పెయిన్, వై దిస్ సఫరింగ్. నన్నెందుకు పిలుచుకున్నాడండి దేవుడు? అసలు ఈ దానికి నేనెట్లా యోగ్యుణ్ణి? నన్ను పిలుచుకున్న పిలుపు ఏంటి? నేనేంటి? నా వెనుక చరిత్ర ఏంటి? ఆల్ మిస్ మ్యాచ్. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ డియర్ బ్రదర్, డియర్ సిస్టర్. నీ పిలుపు చాలా విలువైంది. పిలుపు విషయంలో దేవుడు ఎప్పుడు రాజీ పడే దేవుడు కాదు. రహస్యమైన మరుగున ధనునిధిని తెచ్చి నీ కాళ్ళ పడేస్తానంటున్నాడు. పిలిచేవాని ముద్రేస్తానంటున్నాడు. ఆర్ యూ ఫెయిత్ఫుల్? ఆర్ యూ సరెండర్డ్ ఇన్ ద కాలింగ్? పిలుపు విషయంలో సరెండర్ అయ్యావా? ఇంకా నీకు ఫ్రిక్షన్ ఉందా? నీ హృదయం ఇంకా తల వంచి